మల్కాజ్గిరి కల్వకుంట్ల కవిత స్థాపించిన తెలంగాణ రక్షణ సేన పార్టీని ఇంటింటికి తీసుకెళ్తామని మల్కాజ్గిరి నెరన్మెట్ టీఆర్ఎస్ నాయకురాలు పిట్ల విజయలక్ష్మి అన్నారు. టీఆర్ఎస్ జెండా పండుగ కార్యక్రమం సందర్భంగా నెరన్మెట్ క్రాస్ రోడ్ లో టీఆర్ఎస్ జెండాను రాష్ట్ర నాయకులతో కలిసి వారు ఎగరవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి మా ఆది నాయకురాలు కవిత తీసుకువస్తున్న పంచజన్యంతో వస్తున్న విద్య, వైద్యం, రైతు వ్యవసాయం, ఉపాధి, సామాజిక న్యాయం అంశాలతో పార్టీని ముందుకు తీసుకువెళ్లడానికి ముందుంటామని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా ముఖ్యమంత్రిని కవితను చేయడానికి అందరం కష్టపడతామని తెలిపారు. टीआरएस पार्टी जिंदाबाद 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 जय टीआरएस जय टीआरएस अंदर गट्टे होगा सर। जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना हमको जय तेलंगाना कविता गारी नायकत्వం कविता गारी नायकत्వం जय तेलंगाना जय तेलंगाना ऊपर बोलो नीचे बोलो गली में बोलो दिल्ली में बोलो इधर भी बोलो उधर भी बोलो गली में बोलो दिल्ली में बोलो मोलाली में बोलो सैनिक में बोलो
జై తెలంగాణ पार्लियामेंट में बोलो, असेंबली में बोलो, दिल्ली में बोलो, सीएम में बोलो। जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना। సామాజిక న్యాయం ఉంది, మహిళలకు ప్రాధాన్యత ఉంది, యువతకు ప్రాధాన్యత ఉంది, ఉద్యమకారులకు ప్రాధాన్యత ఉంది, అమరవీరుల కుటుంబాలకు ప్రాధాన్యత ఉంది. ఈ తెలంగాణ ప్రజలకు, పేదలకు, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఉన్నటువంటి ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనే విషయానికి ఇలా మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. జై కవితక్క. ఇవాళ మా ప్రియతమ నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారి ఆదేశాల మేరకు మేము జెండా కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. మల్కాజ్గిరి నేరెడ్మెట్ చౌరస్తాలో మేము ఒక జెండా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా కాబోయే సీఎంని మేము ఇక్కడ నేరెడ్మెట్కి ఆహ్వానించాము. కాబట్టి తను కూడా రావడానికి సంసిద్ధమైన తరుణంలో కొద్ది అస్వస్థతకు గురైన మాట నిజమే. కానీ కవితమ్మ గారు మీరు వచ్చినా రాకపోయినా మేము కార్యకర్తలు ఎప్పుడు మీ ఎంబడే ఉంటాము. ఈ పార్టీ బలోపేతానికి మేము ఎప్పుడు కృషి చేస్తాము. నిన్ను సీఎం చేసేంత వరకు నిరంతరం మేము పోరాడుతూనే ఉంటాం కార్యకర్తలుగా. అలాగే మీ యొక్క చైతన్య యొక్క సూత్రాలను మేము ప్రజల దగ్గరికి వెళ్ళేసి అన్ని యొక్క సూత్రాలను మేము వాళ్ళకి చెప్పి మా పార్టీని బలోపేతం చేయడానికి మేము సంసిద్ధమవుతాము. ప్రతిజ్ఞ చేస్తున్నాం కవితమ్మ, మేము మీ యొక్క ఆదేశాలను మేము ఎప్పుడు తూచా తప్పకుండా పాటిస్తూ సమస్యలను పరిష్కరిస్తాం, పోరాడతామనే నిదానంతో మేము వెళ్తాము. కాబట్టి ఈ యొక్క పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ఎప్పుడు కృషి చేస్తామనేసి మరొకసారి వినయించుకుంటున్నాను. జై కవితమ్మ.